శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. పూర్ణ అవధూత శ్రీ పూండి స్వామి, శ్రీ స్వామితో భక్తుల అనుభవాలు. రచన శ్రీమతి సాయినాథుని అనసూయమ్మ గారు. అనుభవాల సేకరణ శ్రీ గుణశేఖర్. శ్రీ పూండి స్వామి, శ్రీ సాయిబాబా, శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ చరణార విందములకు భక్తిపూర్వక సమర్పణ. ప్రకాశకుల ముందు మాట. పూర్ణ అవధూత స్వరూపులైన శ్రీ పూండి స్వామి తిరువన్నామలైకి 20 మైళ్ళ దూరంలో ఉన్న పూండి గ్రామంలో సుమారు 1960వ సంవత్సరంలో మెయిన్ రోడ్ ప్రక్కన గల ఒక ఇంటి అరుగు మీద స్థిరాసనులైనది మొదలు 1978లో సమాధి చెందేంత వరకు దాదాపు 18 సంవత్సరాలు అక్కడే ఆసీనులై భక్తులకు దివ్య దర్శనాన్ని అనుగ్రహించారు. కేవలం తమ కృపా దృష్టి, సన్నిధి ప్రభావం చేతనే భక్తుల మనస్సులోని మాలిన్యాన్ని పోగొట్టి పవిత్రం చేసి అత్యున్నత స్థితిని ప్రసాదించిన శ్రీ పూండి స్వామిని సామాన్య ప్రజానికమే కాక అనేక మంది మహాత్ములు, మఠాధిపతులు, సాధకులు ఆశ్రయించి వారి అనుగ్రహామృతాన్ని ఆస్వాదించారు. అంతటి సర్వశక్తి సంపన్నులైన శ్రీ పూండి స్వామి భక్తులకు ప్రసాదించిన అనుభవాలు అసంఖ్యాకం. శ్రీ పూండి స్వామిని ప్రత్యక్షంగా దర్శించిన 116 మంది భక్తుల నుండి సేకరించిన అనుభవాలను సంకలనం చేసి ఈ గ్రంథంలో పొందుపరిచి సాయిపదం పబ్లికేషన్స్ ద్వారా అందిస్తున్నాము. ఇది శ్రీ పూండి స్వామిని గురించిన తెలుగులో సమగ్రంగా వచ్చిన ప్రథమ గ్రంథరాజం. శ్రీ పూండి స్వామి తత్వాన్ని అనేక కోణాల్లో ఆవిష్కరించిన ఈ గ్రంథంలోని భక్తుల అనుభవాలలో అవసరాలకు, కోరికలకు, సమస్యలకు తక్షణమే స్పందించి తీర్చిన శ్రీ పూండి స్వామి ప్రేమ, భక్తుల ఆలోచనలను సంస్కరించిన వారి ప్రబోధం, జీవితాల్లో మార్పు తెచ్చిన వారి మహిమాన్విత తత్వం, ఆపదల గురించి ముందే హెచ్చరించి కాపాడిన భక్త రక్షణ పరతంత్రత, వారి త్రికాలజ్ఞత, సర్వజ్ఞత, సర్వవ్యాపకత్వం, సర్వశక్తిమత్వం మనకు అడుగడుగునా కనిపిస్తాయి. ఇందులో ప్రస్తావించబడిన సన్నివేశాలు, సందర్భాలు స్వామి దివ్య సాన్నిధ్యాన్ని మనకు ప్రసాదిస్తాయి. ఈ గ్రంథంలో శ్రీ పూండి స్వామి భక్తుల అనుభవాలతో పాటు షిరిడి సాయిబాబా భక్తుల అనుభవాలు, శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ, శ్రీ బాబూజీ విరచిత వ్యాసాలు, సత్సంగాల నుంచి గ్రహించబడిన అంశాలు కూడా పొందుపరచబడ్డాయి. ఈ గ్రంథాన్ని చదివే ఏ పాఠకుడికైనా శ్రీ పూండి స్వామిపై రచించబడిన గ్రంథంలో ఇవన్నీ ఎందుకు పొందుపరిచారు అనే సందేహం కలగడం సహజం. ఇది అర్థం కావాలంటే మొదట శ్రీ సాయిబాబా గురించి, శ్రీ బాబూజీ గురించి, శ్రీ పూండి స్వామితో వారికి గల దివ్యానుబంధం గురించి తెలుసుకోవాలి. మహారాష్ట్రలోని షిరిడి అనే గ్రామంలో ప్రభవించిన శ్రీ సాయిబాబా నేడు కోట్లాది మంది భక్తులకు ఇలవేల్పు, మహామహిమాన్వితమైన ఇష్టదైవం. ఈనాడు శ్రీ సాయి గురించి తెలియని వారు లేరంటే అది అతిశయోక్తి కాదు. వారి ద్వారా ప్రకటమైన అవుతున్న అనంత మహిమలు, అద్భుత లీలలు ప్రపంచ వ్యాప్తంగా ఎందరో భక్తుల జీవితాల్లో ఆనందాన్ని నింపాయి. శ్రీ సాయిబాబాను అనన్యంగా ప్రేమించిన ప్రముఖ సాయి భక్తులు, సాయి నిజతత్వాన్ని, సాయి మార్గాన్ని చూపించి వేలాది మందిని సాయి పదంలో నడిపిస్తున్న సద్గురు స్వరూపులు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ. వారు చదువుకునే రోజుల్లో వారిలో సాధనాపరమైన సంఘర్షణ, మథనం తీవ్రమైంది. వారి సాధనలో భాగంగా 1974లో వారు శ్రీ పూండి స్వామి సన్నిధికి చేరుకున్నారు. శ్రీ స్వామిని దర్శించుకొని వారి సన్నిధిలో సాధన చేసుకోవాలన్న ఆకాంక్షను వారికి తెలిపి ఆశీస్సులకై ప్రార్థించారు. శ్రీ పూండి స్వామి ఎంతో ప్రేమగా వారిని చూస్తూ నల్లదు నల్లదు, మంచిది మంచిది అని చేతులెత్తి ఆశీర్వదించారు. వారు అనుమతిచ్చిన తక్షణమే శ్రీ స్వామి ఆసీనులైన ఇంటికి ఎదురుగా ఉన్న మండపం గట్టు మీద కూర్చుని శ్రీ స్వామిని చూస్తూ ధ్యానస్థులయ్యారు శ్రీ బాబూజీ. ఆ అనుగ్రహ క్షేత్ర మహోన్నత సన్నిధిలో దాదాపు 1 నెల రోజుల పాటు అకుంఠిత దీక్షతో తదేకంగా సాగిన వారి సాధన శ్రీ పూండి స్వామి సాన్నిధ్యంలో ఫలప్రదమైంది. పరిపూర్ణమైన మహోన్నత స్థితి సిద్ధించింది. శ్రీ పూండి స్వామి వంటి సద్గురు సాన్నిధ్యంలో జన్మ జన్మల నుండి పేరుకుపోయిన వాసనలు, అంతరంగం అట్టడుగునమున్న మలినాలు పైకెగసి మనస్సును కుదిపివేస్తాయని, ఆ దుర్భర స్థితిలో సాధన కొనసాగించడం అసాధ్యమని సాధకులు భావించేవారు. ఆ స్థితిలో అక్కడే ఉండి మనోనిగ్రహం కోల్పోకుండా
సాధన కొనసాగిస్తే ఎంత అత్యున్నత స్థితిని చేరుకోవచ్చో శ్రీ బాబూజీని చూస్తే అవగతమవుతుంది. ఒకసారి శ్రీ బాబూజీని శ్రీ పూండి స్వామి సాన్నిధ్యంలో వారు పొందిన అనుభవాన్ని గురించి అడిగినప్పుడు వారు, శ్రీ పూండి స్వామి ఓ అద్దం లాంటి వారు. ఆయన ఎంతో పారదర్శకంగా ఉండేవారు. అంతటి పారదర్శకతలో ఆయన ద్వారా నేను బాబానే చూశాను. అందుకే ఎప్పుడూ నేను నాకు అనుభవాన్నిచ్చింది బాబానే అని చెప్తుంటాను. ఆ అనుభవం బాబా ద్వారా వచ్చిందని నాకు తెలుసు అన్నారు. మరోసారి శ్రీ బాబూజీని వారి ఆధ్యాత్మిక సాధనలో రమణ మహర్షి, పూండి స్వామి, సాయిబాబాల పాత్ర గురించి వారిని అడిగినప్పుడు శ్రీ బాబూజీ, రమణ మహర్షి నా హృదయం అనే పాత్రను నాకు చూపించారు. దానిని నాకై నేను శుభ్రం చేసుకోలేకపోతే పూండి స్వామి దానిని శుభ్రం చేశారు. బాబా దానిని నింపారు అని అన్నారు. శ్రీ పూండి స్వామితో శ్రీ బాబూజీకి ఉన్న మహిమాన్వితమైన దివ్యానుబంధం అనిర్వచనీయమైనది. ఆ అనుబంధం వారి జీవిత పర్యంతమూ కొనసాగింది. ఆ తరువాత రోజుల్లో శ్రీ బాబూజీ ఎప్పుడు తిరువన్నామలై వెళ్ళినా శ్రీ పూండి స్వామిని దర్శించుకొని సమాధికి ప్రదక్షిణలు, ధ్యానం చేసుకోవడం, ఆరతినివ్వడం శ్రీ స్వామి పట్ల వారికున్న పూజ్య భావాన్ని సూచిస్తాయి. శ్రీ బాబూజీ సంపాదక సారథ్యంలో వెలువడిన సాయిపదం మాసపత్రికలో జనవరి, ఫిబ్రవరి 1988 సంచికలు శ్రీ సాయి ప్రేమానుగ్రహాన్ని తమ దివ్య సన్నిధిలో చవిచూపించిన శ్రీ పూండి స్వామి జీవిత విశేషాలను గురించిన సంక్షిప్త వ్యాసాన్ని వారు రచించి ప్రచురించడం జరిగింది. ఆ వ్యాసాన్ని ఈ గ్రంథంలో శ్రీ పూండి స్వామిని గురించిన పరిచయ వ్యాసంగా ప్రచురిస్తున్నాము. తర్వాతి కాలంలో శ్రీ పూండి స్వామి వారి తత్వం, లీలలు, జీవిత విశేషాలతో కూడిన గ్రంథాన్ని సాయిపదం పబ్లికేషన్స్ ద్వారా అందించాలని శ్రీ బాబూజీ ఆకాంక్షించారు. ఆ క్రమంలో ఒక భక్తుడు డాక్టర్ బి శ్రీనివాసులు రెడ్డి గారు, ఒంగోలు, పదుల సంఖ్యలో పూండి స్వామి ప్రసాదించిన అనుభవాలను సేకరించి శ్రీ బాబూజీకి చూపారు. వాటిని చూసి శ్రీ పూండి స్వామి గురించిన పరిచయం ఉపోద్ఘాతమే వీటికి 10 రెట్లు ఉంటుంది. శ్రీ పూండి స్వామి ప్రసాదించిన అనుభవాలు ఇంకెన్నో ఉన్నాయి. వారి గురించి సమగ్రంగా తెలిపే గ్రంథం రావాలి అన్నారు శ్రీ బాబూజీ. పూండి స్వామి భక్తులు తమిళనాడులో అధిక సంఖ్యలో ఉండడం వల్ల, ఆ భక్తునికి తమిళ భాష సరిగా తెలియకపోవడం వల్ల అనుభవాలను సేకరించడం సాధ్యపడలేదు. ఆ తరువాత చెన్నైకి చెందిన శ్రీ గుణశేఖర్ అనే భక్తునికి అంతకు ముందు అనుభవాలు సేకరించిన భక్తుని ద్వారా విషయం తెలుసుకుని శ్రీ పూండి స్వామి భక్తుల అనుభవాలు సేకరించాలనే ప్రేరణ కలిగి శ్రీ బాబూజీని ఆశీస్సులు అర్థించారు. శ్రీ గుణశేఖర్ ఎంతో శ్రమ కోర్చి శ్రీ స్వామి ప్రసాదించిన అనుభవాలను భక్తులు తమ మాతృభాష అయిన తమిళంలో చెప్పగా మొదట రికార్డ్ చేశారు. తర్వాత ఎంతో ఓర్పుతో అత్యంత శ్రద్ధగా ఆ రికార్డ్ చేసిన అనుభవాలను విని వాటిని తమిళంలో వ్రాసుకొని ఆ అనుభవాలలో 108 ఎంపిక చేసి ఒక గ్రంథంగా రూపొందించారు. ఆ తమిళ గ్రంథాన్ని 2011 సంవత్సరంలో శ్రీ పూండి స్వామి ఆరాధనోత్సవాల సందర్భంగా ఆవిష్కరించారు. శ్రీ బాబూజీ వారి సతీమణి శ్రీమతి సాయినాథుని అనసూయమ్మ గారికి అమ్మగారు పూండి స్వామి వారి అనుభవాలను తెలుగులో వ్రాయమని వారు సమాధి చెందే నాటికే సూచించారు. శ్రీ బాబూజీని తమ సద్గురువుగా భావించే అమ్మగారు ఆ సద్గురు వచనాన్ని అత్యంత శ్రద్ధాభక్తులతో శిరసావహించి శ్రీ గుణశేఖర్ తెలుగులోకి అనువదించి ఇచ్చిన శ్రీ పూండి స్వామి భక్తుల అనుభవాల చిత్తు ప్రతిని ఆధారం చేసుకొని ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఆ అనుభవాలను సమీక్షించి పరీక్షించారు. అనుభవ అంతరార్థాన్ని తెలియజేస్తూ అనుభవ సారాంశానికి తగిన శీర్షికలను అందంగా అమర్చి సందర్భాలను, సంఘటనలను క్రమ పద్ధతిలో కూర్చిన అమ్మగారు ఈ గ్రంథంలో భాషా సౌందర్యాన్ని ఇనుబడింపజేస్తూ శ్రీ పూండి స్వామికి అక్షరార్చన చేశారు. శ్రీ పూండి స్వామి సాధకులకు ప్రసాదించిన అనుభవాల్లోని నిగూఢ తత్వాన్ని సైతం అందరికీ అర్థమయ్యే రీతిలో మనస్సులకు సులువుగా చేరే విధంగా వ్రాయడం సాధకురాలైన అమ్మగారికే సాధ్యమైంది. శ్రీ సాయిబాబా గురించిన, శ్రీ బాబూజీ గురించిన పరిచయ వ్యాసాలు మొదటి పేజీలలో అందించబడ్డాయి. దివ్యత్వం నిండిన శ్రీ పూండి స్వామి ఫోటోలకు ప్రస్ఫుటమైన రూపును తెచ్చి ఈ గ్రంథంలో ప్రచురించడం జరిగింది. అంతటా నిండిన చైతన్యానికి ప్రతీకగా నిలిచే పరిపూర్ణ సద్గురు తత్వం వివిధ రూపాల్లో వ్యక్తమై ఆ రూపాల ద్వారా ప్రకటమైన అపార ప్రేమ, మహిమ, లీలలు, ప్రబోధాలు భక్తులను చైతన్యపరిచాయి.
సద్గురు తత్వం మూర్తీభవించిన శ్రీ సాయిబాబా, శ్రీ పూండి స్వామి భక్తులకు ప్రసాదించిన అనుభవాల్లో లెక్కకు మించిన సారూప్యాలెన్నో కనపడతాయి. మహాత్ములు, పరిపూర్ణ జ్ఞానుల వివరణాత్మకమైన బోధనల వెలుగులో ఆ అనుభవాలను చూస్తూ ఒకే చోట చేర్చి వాటిని సమన్వయం చేసుకుంటే సద్గురు తత్వం సుబోధకమవుతుంది. ఈ ప్రయత్నంలో భాగంగా మన అవగాహనను ఇంకా పెంపొందించుకునే క్రమంలోనే సమర్థ సద్గురు స్వరూపులైన శ్రీ సాయిబాబా లీలా ప్రబోధాలను, సద్గురుదేవులు శ్రీ బాబూజీ రచించిన వ్యాసాలు, సత్సంగాల నుండి గ్రహించిన అంశాలను ఈ గ్రంథంలో సందర్భానుసారం పొందుపరచడం జరిగింది. ఈ గ్రంథం చివరి పేజీలలో శ్రీ పూండి స్వామి భక్తుల వివరాలు, అనుభవాలను సేకరించిన తేదీలు అనుబంధంగా ఇవ్వడం జరిగింది. మా ప్రేమకు వ్యక్తీకరణగా శ్రీ పూండి స్వామి, శ్రీ సాయిబాబా, శ్రీ బాబూజీ పాదాల చెంత భక్తితో ఈ గ్రంథాన్ని సమర్పిస్తున్నాం. సాయి సీకర్స్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిశరత్ బాబూజీ కీ జై.